వెల్కమ్ టు మీ రామలక్ష్మి అండి. ఈరోజు మునక్కాయ, మామిడికాయ, వంకాయ, టమోటా అన్నీ పులుసు చేసుకుంటున్నామండి. మనము చూడండి, కూరగాయలు అవి చింతపండు అది కొంచెం తీసుకున్నాను. మునక్కాయలు కూరగాయలన్నీ నీట్గా కడుక్కొని కోసి పెట్టుకుంటున్నానండి. చూడండి, కొంచెం ఉప్పు వేసుకోవాలండి. వంకాయ వేసేటప్పుడు కర్రీనెక్కకుండా ఉంటుంది. వంకాయల్లో పుచ్చులు ఏమైనా ఉంటాయో చూసుకొని నిదానంగా కోసుకోవాలి మనము. ఈ మునక్కాయ, మామిడికాయ, వంకాయ పులుసు ఏంటంటే బాగా గుజ్జులాగా చేసుకోవాలండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. మామిడికాయ వేస్తే నీ పులుసులో ఎంతో టేస్ట్ ఉంటుందండి. చిన్న దెబ్బలు కోస్తే కరిగిపోద్ది అని కొంచెం పెద్దగా కోసేసుకుంటున్నాను. ముట్టితో కూడా వేసేస్తున్నానండి. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు కూడా అంతే, మాకు ముట్టి అందరం నాకు కావాలనుకునే వాళ్ళం. ముట్లు 1, 2 వేస్తేను ఎంతో టేస్ట్గా బాగా రుచిగా ఉంటుందండి. ఈ కూర మాకు బాగా ఇష్టం. టమాటాలు కూడా కొంచెం సన్నగా కోసేసుకోవాలి, తొందరగా వాడిపోతాయి. ఇవన్నీ అన్నీ రెడీ చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి వాటర్లో నీట్గా కడిగి పెట్టేసుకుంటున్నానండి ముక్కలు. కొంచెం నల్లగా వస్తాయి వంకాయలు అన్నీ కోసేసిన తర్వాత నీళ్ళలో. ఒకసారి మనం నీట్గా కడిగేసుకుంటే బాగుంటుంది. ముక్కలన్నీ దాంట్లో పోసేసుకోవాలి. ఒకసారి వంపేసుకొని ఇప్పుడు ఉప్పు కారం అన్నీ మనం వేసుకోవాలి. ఇప్పుడు పెద్ద దెబ్బలుగానే కోసుకోవాలండి. అది 2 స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నానండి, కల్లుప్పు వేసుకుంటున్నాను. కారం మనం తగినంత, మామిడికాయ, చింతపండు, టమాటా ఉంది కాబట్టి ఒక 2 స్పూన్లు వేసినానండి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు. ఒక 1/2 స్పూను పసుపు వేసుకుంటున్నాను. పసుపు కూడా కొంచెం వేసినాయండి. కారంలో కొంచెం పసుపు కలిసినట్టుగా ఉంటే కొంచెం తక్కువగానే వేసాను. అది బాగా దెబ్బలో తెగరేస్తే ఉప్పు కారం అనేది బాగా పట్టిపోతాయి దెబ్బలకి. ఇప్పుడు మనం గానిగాయలు, శనక్కాయ నూనె అండి. శనక్కాయ నూనె ఏంటంటే కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగా మంచి టేస్ట్ ఉంటుంది పులుసు కూరల్లో. చిన్న గింట 2 గింటలు వేసినాను. మనం పోపు దినుసులు, తిరగమాత గింజలండి, ఆవాలు, జీలకర్ర. ఇదిగో జీలకర్ర వేసానండి 1 స్పూను. ముందరగా తీసి పెట్టుకోలేదండి, అప్పటికప్పుడు వేసేసినానండి కలుపుతా. కరివేపాకు చూడండి, మా తోటలోదే, పెరట్లోదే ఎట్టుందోను. ఒక చిన్న చెట్టు వేసాను, ఎంత పెద్ద చెట్టు అయిపోయిందో. ఇదిగో తిరగమాత కూడా ఏగిపోయిందండి. మనం టమాటాలు పోసుకోవాలా. కోసి పెట్టుకునే టమాటాలు వేసేసుకోవాలి ఇప్పుడు. కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగిపోతాయని కొంచెం వేసాను.
బాగా టమోటాలన్నీ మగ్గిపోయేటట్టుగా మూత పెట్టుకుంటే 2 నిమిషాల్లో మగ్గిపోద్ది బాగా. బాగా దబ్బ గట్టిగా లేకుండా గుజ్జులాగా అయిపోయేటట్టుగా ఏ వేయించుకోవాలండి మనము తిరగమాతని. ఇప్పుడు దబ్బలు పోసేసుకోవాలి. నీళ్లు పోయి పులుసు ఏం పోయకూడదు. దబ్బలన్నీ కలిపి పెట్టుకున్న దబ్బలు అప్పుడు మనం పోసేసుకున్నామంటే ఒక 2-3 నిమిషాలు సిమ్లో పెట్టేస్తే బాగా నూనెలో మనం నూనె కూడా మిరక్కుర వేసాం కాబట్టి దబ్బలన్నీ నూనెలో వాడిపోతాయండి. ఈ దబ్బలన్నీ నూనెలో వాడితేనే పులుసు నీకు టేస్ట్గా ఉంటుంది. ఊరికే వేస్ట్గా ఎందుకని చెప్పేసి పులుసు అంతా ఆ గిన్నెలోకి వంచి పెట్టేసుకుంటున్నానండి. ఉప్పు కారం అంతా ఉంది కదా అని చెప్పేసి ఆ గిన్నెలో కొంచెం పెట్టాను. ఇప్పుడు మనం పోసిన దెబ్బలన్నీ బాగా కలుపుకొని 2 నిమిషాలు సిమ్లో పెట్టేస్తే బాగా మగ్గిపోతాయి. చూడండి బాగా మగ్గిపోయింది. నూనెలో మునక్కాయ కానీ వంకాయ కానీ ఎన్ని కానీ బాగా వాడితే మనకు రుచి బాగుంటుంది కూర. ఇదిగో మామిడికాయ దెబ్బ ముట్టు కూడా ఉంది చూడండి, ఒక ముట్టు వేసాను. ఇదిగో మామిడికాయ ముట్టి. ఇప్పుడు మనం పులుసు అంతా పోసేసుకోవటం. చూడండి బాగా నూనెలో ఉడుకుతూ ఉండే దెబ్బలు. ఇప్పుడు చూడండి గుజ్జులాగా వచ్చేసి పులుసు అంతా ఇనిగిపోయి దగ్గరకు వచ్చేసింది. కూర అట్టు ఉడికితే నీకు బాగా రుచి ఉంటుందండి. కొంచెం పులుసు పులుసుగా ఉన్నా కొంచెం టేస్ట్ తగ్గద్ది. బాగా అంతా కూర అంతా దగ్గరికి రావాలి, పులుసు అంతా ఇనిగిపోయి అప్పుడు మంచి రుచి దొరకద్ది కూరలో మనకు. చూడండి ఈ కూర, ఈ మునక్కాయ మామిడికాయ పులుసు, ఈ టేస్టీ కూర మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.